మా ఈ మధ్య ఒక వీడియో చూసాను. అందులో హీరో నేచురల్ స్టార్ నాని ట్రై చేసిన ఆవకాయ ఫ్రైడ్ రైస్ నాకు చాలా కొత్తగా అనిపించింది. మన కాకినాడలో ఎక్కడ దొరకదు కాబట్టి మేమే చేద్దామని రెడీ అయిపోయాము. దీనికి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఆవకాయ పచ్చడి. టేస్ట్ బాగా రావాలి అంటే అదిరిపోయే ఆవకాయ పచ్చడి కావాలి. దానికోసమే మన మెయిన్ రోడ్ లో ఉన్న మహేంద్ర మిఠా వాళ్ళలో తీసుకున్నాము. ఈ పికిల్ ఇక్కడ సీజన్ లో మాత్రమే దొరుకుతుంది. ఇంకా మేకింగ్ లో పోతే వైట్ రైస్ లో ఆవకాయ వేసుకుని కలిపేసుకోవాలి. ఎక్కువ పచ్చడి వేసుకోకండి, తగినంత వేసుకోండి. తేడా వస్తే పొగలు వచ్చేస్తాయి. మరి ఫస్ట్ ఒక ముద్ద టేస్ట్ చూసాను, ఎలా ఉంటదని. చాలా కమ్మగా ఉంది మామ. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 గుడ్లు బాగా మిక్స్ చేసి కళాయిలో వేసేసి అందులోనే మసాలాలు బాగా దట్టించి ఒక 10 నిమిషాల కింద మీద ఊపేసి ప్లేట్ లోకి తీసి పైన అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మా మావోడు నేను టేస్ట్ చేసాము. నిజంగా మామ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము కూడా ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఈ ఆవకాయ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా మన కాకినాడ రెస్టారెంట్ లో అమ్ముతారేమో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. టేస్ట్ దెబ్బేస్తే నన్ను మాత్రం తిట్టుకోద్దు మామ.